చర్చించడం అనేది చేయకూడదు అనేటువంటిది. దానికి రీజన్ ఏమిటంటే అటానమీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. వాళ్ళు ఒక న్యాయాన్ని చెప్పినప్పుడు ఇంకా పార్లమెంట్లో చట్టం పాస్ చేస్తే ఆ చట్టము చెల్లదన్న తర్వాత మళ్ళీ పార్లమెంటు దానికి వెళ్ళి జ్యుడిషియర్ని అటాక్ చేయడం చేస్తే అది అటానమీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కంప్లీట్లీ విల్ బి డెస్ట్రాయిడ్. అందుకని ఆ ప్రొవిజన్ ఒకటి పెట్టారు. అయినా దాన్ని కూడా కాదని ఇవాళ పార్లమెంట్లో ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్, అది హిస్టారికల్ జడ్జ్మెంట్గా రికార్డ్ అయింది. దాని గురించి చాలా చర్చ జరిగింది. ఆ జడ్జ్మెంట్ గురించి చెప్పడము చాలామంది అన్ఫార్చునేట్ అన్నారు. ఏదైనా కూడా ఇవాళ న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి, తర్వాత వాళ్ళు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసేటువంటి వాళ్ళకు ఉండే దాంట్లో భాగంగానే రాజ్యాంగంలో ఒక అంగమైనటువంటి న్యాయ వ్యవస్థ కూడా తన బాధ్యత తాను నిర్వహించడం లేదనేది కూడా పౌర సమాజం నుంచి వస్తున్న ఒక విమర్శ. ఈ మధ్య ఒక ఫార్మరు చీఫ్ జస్టిస్ నాకెక్కడో కనిపిస్తే నేను అడిగాను, ఏంటి సార్ జ్యుడిషియరీ ఇలా అయిపోయిందంటే, ఆయన సమాజంలో జ్యుడిషియరీ భాగమే కదా, మేము సమాజానికి భిన్నంగా మేము అతీతులం కాదు కదా, సమాజంలో విశ్వవిద్యాలయాలు ఇలా అయ్యాయి, మిగతా సంస్థలు అలాగే జ్యుడిషియరీ అంటే జ్యుడిషియరీ అంటే కొంచెం సమాజం మనం చూస్తుంది కదా, మిగతా సంస్థలు పాడవుతుంటే ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ఉందంటే జ్యుడిషియల్ పర్సెప్షన్ కూడా ఎలా ఉందంటే మొత్తం అంతా సమాజం పాడైపోతున్న దాంట్లో మనం భాగమే అనుకుంటున్నారు. కానీ మనము కొన్ని విలువల్ని కాపాడాలి, రాజ్యాంగం మన మీద చాలా బాధ్యత పెట్టింది అనేది కూడా ఇవాళ చర్చలో భాగంగా వచ్చింది. కానీ న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాన్ని కనీసం న్యాయ వ్యవస్థను కాపాడుకోవడం, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి, సెపరేషన్ ఆఫ్ పవర్, రాజ్యాంగం యొక్క దానికి ఉండే విలువ, రాజ్యాంగానికి ఉండేటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కదా, రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో భాగంగానే వాడి చర్చ జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు మనందరికీ ఆత్మీయుడు, ఒక జడ్జ్మెంట్ ఆయన ఇచ్చాడు. అది కాంటెక్స్ట్ మాత్రమే, అది నేపథ్యం మాత్రమే. కానీ మన కన్సర్న్ ఒక ఈ జడ్జ్మెంట్ కాదు, మొత్తంగా దేశంలో ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థని ఎలా కాపాడుకోవాలి, సంస్థలను ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఒక పౌర సమాజంలో సభ్యులైన చాలామంది వాళ్ళు మాట్లాడారు. We thank all of them who have come and partook in this round table conference. చాలామంది చెప్పినట్లుగా ఇది ఇంకా విశాలమైన చర్చ, కింది దాకా ఎలా తీసుకుపోవాలి అనేటువంటిది అవుతుందో తప్పకుండా దాన్ని దీంట్లో చాలా పౌర హక్కుల సంఘాలు పిలిచాము, కొందరు రాలేకపోయారు. మేము ఇచ్చిన టైం కూడా చాలేదు, 3 days బ్యాకే నిర్ణయం జరిగింది కాబట్టి సమయం ఎక్కువ ఇవ్వలేకపోయాం. కనుక తప్పకుండా ఇది పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూర్చొని మాట్లాడి ఈ చర్చను ఒక విశాలమైన చర్చగా ఎలా మార్చాలి, ఒక ప్రజాస్వామ్య చర్చగా ఎలా మార్చాలి అనేటువంటిది ఇవాళ సభలో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని తప్పకుండా దీన్ని ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తామని. ఇదంతా వద్దులే, మనం చెప్పాం కాదు అంటే. అందుకనే నేను ఏమంటే ఈ జడ్జ్మెంటు మీద జడ్జ్మెంటే చాలా ఇంపార్టెంట్. అది చాలా ప్రజాస్వామ్యమైన జడ్జ్మెంట్. ఆ ప్రజాస్వామ్యమైన జడ్జ్మెంట్ మీద అటాక్, అది మనందరినీ చాలా అంటే ఒక రకంగా చాలా ఆశ్చర్యపోయారు, సమాజం అంతా ఆశ్చర్యపోయింది. ఏంటో అసలు ఒక జడ్జ్మెంట్ను ఒకటి వాడిని చర్చించకూడదు, భారత రాజ్యాంగం ప్రకారం చర్చించిన న్యాయమూర్తి వ్యక్తిగతమైనటువంటి ఆయన ఐడియాలజీ అని చెప్పి తన ఐడియాలజీని దాన్ని చొప్పించారని, ఐడియాలజీ లేనివాడుగా, ఐడియాలజీ అంటే ప్రాపంచ దృక్పథం, భిన్నమైన దృక్పథాలు ఉంటాయి. అమిత్ షా గారికి ఒక ప్రాపంచ దృక్పథం ఉంది, అందరికీ జడ్జి గారు కూడా ప్రాపంచ దృక్పథం ఉండొచ్చు. కానీ ఇచ్చిన జడ్జిమెంటు రాజ్యాంగం యొక్క విలువల పరిధిలో ఉందా లేదా అని పరిశీలించాలి. రాజ్యాంగానికి ఆ ప్రమాణానికి ఉందా లేదని కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది అవుతుందో అది స్టాండర్డ్స్, ప్రమాణాలు పడిపోతాయనేటువంటి మన ఆందోళన. ఈ చర్చ తప్పకుండా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ ఆందోళన ఏదైతుందో ఇవాళ ఇక్కడ చర్చలో వచ్చింది, దీన్ని మీరు కాస్త పాజిటివ్గా అర్థం చేసుకొని
ఈ విలువలను కాపాడకపోతే అంతిమంగా అసలు అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఇవాళ అధికారం ఉండేవాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ అధికారం పోయిన తర్వాత అదే ఇవాళ ఏంటి అసలు మీకు ఊపా చట్టం ఉంది. ఊపా చట్టం ఎవరు తెచ్చారు? చిదంబరం తీసుకొచ్చారు. చిదంబరం గారు ఊపా చట్టం తెచ్చేవాడు చాలా రాశాం, మనం దాన్ని చర్చించాం ఊపా చట్టాన్ని గురించి. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన తీసుకుపోయి 2 జైల్లో పెట్టారు. అంటే మీరు విలువల్ని ప్రమాణాలని కాపాడకపోతే అది అంతిమంగా అది అందరినీ ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయము ఇవాళ ప్రభుత్వానికి మన అందరి అభిప్రాయంగా మనము చెప్తున్నాం. ఇవాళ మీరు చేసిన పని మరొకసారి మీరు పునఃపరిశీలించుకోండి అనేటువంటి కూడా మనము ఈ సభ ద్వారా వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. చర్చ బాగానే జరిగింది. చర్చలో పాల్గొన్న వాళ్ళు సరే వాళ్ళ అభిప్రాయాన్ని చాలా ఫ్రాంక్గా చెప్పారు. ఈ సాహసంగా మాట్లాడడం అనేదే రిబెలియన్, ఇదే అసలు అసర్షన్. ఇది ఒక రకంగా వాళ్ళు వచ్చి మాట్లాడిన వాళ్ళందరికీ ఒక ధైర్యం, మనం మాట్లాడాలి, మనం దీనిలో కామెంట్ చేయాలి. ఇది తెలంగాణకు ఉండేటువంటి ఒక ప్రత్యేక లక్షణం. ఎందుకంటే మిగతా ప్రాంతాలకు వెళితే దేశంలో చాలా భయానకమాతం ఉంది, కానీ తెలంగాణకు చాలా చరిత్ర ఉండబట్టి ఇంకా ఈ ప్రజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటున్నది. ఇది కాపాడుకోవాలి అనేటువంటిది కాపాడుకోవడంలో భాగంగానే ఇవాళ చర్చ జరిగిందని చెప్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు